అక్కడ దాసు గుళ్ళో దేవుని ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని కొంతమంది ఊరు లోపల ఉంటారు, కొంతమంది ఊరు బయట ఉంటారు? అసలు అంటరానితనం అంటే ఏంటి? ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకు మొదలైంది? దీనికి కారణం ఎవరు? దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. వెళ్ళలేరు, ఎందుకంటే పక్క ఊరు వాళ్ళు కూడా వీళ్ళు రానివ్వరు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. మీరు గెస్ చేయగలరా మన ఇండియాలో ఇప్పుడు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో? హరికథ ఈ వెబ్ సిరీస్ మీరు చూసారా? చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఈ సిరీస్ గురించి చేసే రివ్యూ అయితే కాదు, ఆ సిరీస్లో ఒక సీన్ గురించి మాత్రమే. ఇందులో ఉన్న దాసు అనే అబ్బాయి వాళ్ళ తాతను అడుగుతాడు, టీ తాగిందానికి డబ్బులు ఇస్తే తిడతారు, గుళ్ళోకి రానివ్వరు, బళ్ళు అందరితో కలిసి చదువుకోనివ్వరు, బావిలో నీళ్లు తాగనివ్వరు. ఎందుకు తాత? దానికి వాళ్ళ తాత సింపుల్గా అంతా తలరాతరా, దేవుడు చేసిన తలరాత అని చెప్తాడు. ఆ దాసు అనే అబ్బాయి అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా, అందరిలాగా నేను గుడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నా అని నైట్ అంతా బాధపడుతుంటే వాళ్ళ అమ్మ ఎవరికి తెలియకుండా గుడికి తీసుకెళ్తుంది. అక్కడ దాసు గుళ్ళో దేవుడిని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకు కొందరు ఊర్లో కొందరు ఊరు బయట రాళ్ళకు కూడా తలరాతలు నువ్వే రాస్తా ఉంటావు కదా, మరి ఎందుకు? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని కొంతమంది ఊరు లోపల ఉంటారు, కొంతమంది ఊరు బయట ఉంటారు? మనకు రకరకాల మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఎందుకని కొంతమంది మేము అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకొని ఊరు లోపల ఉంటారు, ఎందుకని కొంతమంది మేము లోవర్ క్యాస్ట్ అని చెప్పి ఊరు బయట ఉంటారు? ఇదే ప్రశ్న నేను మా నాన్నగారిని ఒకసారి అడిగినప్పుడు మా నాన్న చెప్పారు, దానికి కారణం అంటరానితనం అని. అసలు అంటరానితనం అంటే ఏంటి? ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకు మొదలైంది? దీనికి కారణం ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు అసలు మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి. ఒకప్పుడు మన ఇండియాలో 6th సెంచరీ వరకు కేవలం హిందూస్ మాత్రమే ఉండేవాళ్ళంట. తర్వాత 7th సెంచరీలో అరబ్స్ రావడం, దాని తర్వాత 16th సెంచరీలో మొఘల్ ఎంపైర్ రావడం, ఇలా ముస్లిమ్స్ కూడా ఇండియాలో ఒక భాగం అయ్యారు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు హిందూస్ మాత్రమే ఉండే ఈ భారతదేశంలో కేవలం 4 కులాలు మాత్రమే ఉండేవి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అండ్ శూద్రులు. ఈ 4 కాకుండా తర్వాత మరో కులం ఏర్పడింది. అదేంటో తెలుసా? అంటరాని వాళ్ళు. వాళ్ళనే దళితులు అని కూడా పిలుస్తారు. సో ఈ అంటరానితనం అనేది ఎలా ఏర్పడింది? ఇప్పుడు మీకు ఇంకో వీడియో చూపిస్తాను, అది కూడా చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. చూశారు కదా, ఒకప్పుడు ఊళ్ళల్లో ఎవరైనా దొంగతనాలు చేసినా, హత్యలు చేసినా, మానభంగాలు చేసినా వాళ్ళకి శిక్షలు విధించేవాళ్ళు. ఆ శిక్షల్లో ఒకటి ఊరి నుంచి వెలేయడం. 1-2 నెలల్లో కాదు, కొన్ని సంవత్సరాలు లేదా పర్మనెంట్గా. ఇప్పుడు ఒక టైం పీరియడ్ తీసుకుందాం, ఒక 10 ఇయర్స్. ఒక ఊళ్ళో 10 ఇయర్స్ పాటు తప్పులు చేసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకుందాం. ఈ 10 మందిని ఆ ఊరి నుంచి వెలివేశారు అనుకుందాం. ఆ 10 మంది ఎక్కడికి వెళ్తారు? పక్క ఊరికి వెళ్తారా? వెళ్ళలేరు, ఎందుకంటే పక్క ఊరు వాళ్ళు కూడా వీళ్ళని రానివ్వరు. ఈ ఊరిలోనే ఉండలేరు, పక్క ఊరు వెళ్ళలేరు. సో ఎక్కడో మధ్యలో ఊరి చివర ఎక్కడో దొక్కుని ఇల్లు కట్టుకొని అక్కడ సెటిల్ అయిపోతాం అని చెప్పేసి ఊరి చివరికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. ఒక 10 మంది ఊరి చివరికి వెళ్ళి సెటిల్ అయ్యారు అనుకుందాం. ఆ 10 మంది 10 మందిలో ఉండిపోతారా? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. అలా ఏర్పడిన వాళ్ళే దళితులు. వాళ్ళకి విధించిన కండిషన్స్ ఎలా ఉంటాయో చూడండి. వాళ్ళు ఊళ్ళోకి రాకూడదు, వాళ్ళ చెరువు నీళ్ళు తాగకూడదు, ఎవరితోని మాట్లాడకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఎవరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. హౌ హారబిలిటీస్. వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మా ముత్తాతలు ఎప్పుడో తప్పులు చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ తెలుసుకుని ఊళ్ళోకి వెళ్ళినా ఊళ్ళో వాళ్ళు రాణిస్తారా? ఒకవేళ రానిచ్చినా అంత మర్యాదగా చూస్తారా? అంటరానితనం అనేది మన ఇండియాలో ఇలాగే స్టార్ట్ అయింది. మీరు గెస్ చేయగలరా మన ఇండియాలో ఇప్పుడు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో? 3000. ఎస్, 3000 కులాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 25,000 సబ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయంట. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఎస్, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అసలు బాగాలేదు, దీన్ని ప్రాపర్గా సెట్ చేయాలి అని ఒక పర్ఫెక్ట్ క్యాస్ట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. అలా ఫామ్ అయిన కులాలే ఇప్పుడున్న కులాలు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి కమ్మ, కాపు, చాకలి, మాల, మాదిగ ఎక్సెట్రా ఇలా మార్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. లేని వాళ్ళకి, దళితులు అన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వాళ్ళందరితో కలిసి పనిచేయడం నెమ్మదిగా స్టార్ట్ అయింది.
ఇండియాలో మార్పు వచ్చింది. అంటరాని వాళ్ళు అనే పేరు అణగారిన వర్గాలుగా మారింది. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ కోసం ఫైట్ చేయడం, వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. ఇండియాలో హ్యుమానిటీ అనేది పెరిగింది. ఇప్పుడు మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. విచ్ ఈజ్ ఏ బెటర్ ఇండియా, ఇండియా బిఫోర్ బ్రిటిష్ ఆర్ ఇండియా ఆఫ్టర్ బ్రిటిష్? మీరేమనుకుంటున్నారు? అసలు ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేకపోతే బాగుంటుందా? ఇప్పుడున్న జనరేషన్స్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి అసలు ఈ క్యాస్ట్ అనేది అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇండియాలో ఒక ఆర్డర్ అనేది ఉండాలి, అన్ని పనులు అందరూ చేయలేరు కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? మీ థాట్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో చూడడం వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఏం చేయాలి మీకు తెలిసిందే. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ఎంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.